హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. తాజాగా ఇరాన్ అధికారికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆయన ఏం చెబుతున్నారంటే, మేము ఇరాన్ తరపున జపాన్లో కొన్ని మిలియన్ల కొద్ది డాలర్లను కుమ్మరించాం. అది ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం కోసం, మత మార్పిడుల కోసం ఇన్ని మిలియన్ల కొద్ది డబ్బులను కుమ్మరించినా కూడా 6 ఏళ్లలో ఒక్కరు కూడా మతం మారలేదు. చివరికి ఒకే ఒక వ్యక్తి మతం మారాడు. ఆయన కూడా జపాన్కు సంబంధించిన వ్యక్తి కాదు, ఇతర దేశాల నుంచి అక్కడ పని చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి మాత్రమే మత మార్పిడి చేసుకున్నాడే తప్ప లోకల్ జపానీస్ పీపుల్ ఏ ఒక్కరు కూడా మత మార్పిడి చేసుకోలేదు. ఇది మాకు ఒక పెద్ద షాక్గానే మారింది. మేము మిలియన్ల కొద్ది డబ్బులను వెచ్చించినా కూడా అక్కడ ఏ ఒక్క ప్రజలు కూడా మతం మారలేదు అని స్పష్టంగా తేల్చి చెప్పేశారు. దీన్ని బట్టి చూసుకుంటే జపాన్ ప్రజలు ఎంత సివిక్ సెన్స్తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఆ దేశంలో షింటో ఫాలోయర్స్ అండ్ బుద్ధిస్ట్ ఈ రెండు మతాలే ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కూడా చాలా సాంస్కృతికంగా చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఉంటాయి. వీళ్ళు తప్ప ఆ దేశంలో ఇతర మతాలకు చోటే కలగడం లేదు. అయితే ఇది కేవలం నాణేనికి ఒకవైపు మాత్రమే. జపాన్లో ప్రజలు మాత్రం ఈ మత మార్పిడులకు చాలా అవేర్నెస్తో ఉండి ఏ ఒక్కరు కూడా మతం మార్చుకోకుండా చాలా పకడ్బందీగా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదం వల్ల ఆ దేశంలో ఇస్లామిక్ మతం అనేది రోజు రోజుకి చాలా పెరిగిపోతూనే ఉంది. 2010 నుంచి 2020కి వచ్చేసరికి ఏకంగా ఇస్లాం మతానికి సంబంధించిన పాపులేషన్ 110% పెరిగింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే మత మార్పిడులు అంటే ఇంకో మతానికి సంబంధించిన వ్యక్తుల డామినేషన్ మెల్లిమెల్లిగా పెరుగుతోంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ దేశంలో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి మన ప్రపంచంలో ఇస్లామిక్ నేషన్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ దేశాలు ఇతర దేశాల్లో అంటే నాన్ ఇస్లామిక్ కంట్రీస్లో తమ పాపులేషన్ పెరగడానికి మిలియన్ల కొద్ది డబ్బులను కుమ్మరిస్తూనే ఉన్నాయి. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో చట్ బాబా అనే ఒక వ్యక్తి అబుదాబి నుంచి డబ్బులను తెచ్చుకొని మరి ఇక్కడ లవ్ జిహాద్కు పాల్పడుతున్న ఘటన ఒకటి బయటికి వచ్చింది. ఈయన ఒక్కటే కాదు, ఈయన జస్ట్ బయటపడిన ఒకే ఒక వ్యక్తి మాత్రమే. నిజానికి మన దేశంలో లవ్ జిహాద్కు లేదంటే మత మార్పిడులకు విదేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చి చేరుతూ ఉన్నాయి. వీటిని ప్రభుత్వాలు సైతం గుర్తిస్తూ ఉన్నా కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి కాస్తంత వెనక్కి జంకుతూ ఉన్నాయి. ఈ మన దేశం మాత్రమే కాదు, జపాన్ ఇలా ప్రతి ఒక్క దేశంలోనూ మత మార్పిడుల కోసం ఇస్లామిక్ కంట్రీస్ అండ్ క్రిస్టియన్ కంట్రీస్ ఆ దేశంలో మిలియన్ల డాలర్లను డబ్బులను కుమ్మరిస్తూనే ఉన్నాయి. నిజానికి జపాన్లో ఎన్ని డబ్బులను కుమ్మరించినా కూడా అక్కడ ఒక్కరు కూడా మత మార్పిడికి గురి కావడం లేదు. వీళ్ళిచ్చే డబ్బులను ఆశపడి మాత్రం అక్కడ ఎవరు కూడా మత మార్పిడి చేసుకోవడం లేదు. కానీ ప్రభుత్వ పరంగా మాత్రం అక్కడ ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. అదేమిటంటే, జనరల్గా ఇప్పుడు గ్లోబలైజేషన్ చాలా ఎక్కువగా ఉన్న కాలం ఇది. ఈ గ్లోబలైజేషన్లో ఇతర ప్రాంతాల నుంచి వర్కర్స్ అంటే నిపుణులను మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా జపాన్లో కూడా ఇతర దేశాల నుంచి నిపుణులను తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా వస్తున్న వారిలో ఎక్కువగా ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగానే వస్తూ ఉన్నారు. నిజానికి 2010లో ఆ దేశంలో 1,10,000 మంది ముస్లిం జనాభా ఉంటే 2020 వచ్చేసరికి 2,30,000 మందికి పెరిగారు. అంటే జస్ట్ 10 సంవత్సరాల్లోనే 110% వీళ్ళ జనాభా పెరిగిపోయింది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ 2 lakhs జనాభా అనేది చాలా తక్కువగానే కనిపించవచ్చు. ఎందుకంటే జపాన్లో మొత్తం 12 కోట్ల మంది జనాభా ఉన్నారు కాబట్టి ఈ 2 lakhs అనేది ఇప్పటికీ చాలా తక్కువగానే కనిపించవచ్చు. కానీ ఈ పాపులేషన్ అనేది రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. దీన్ని ఏ ఒక్కరు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా మరో 100 ఏళ్ల తర్వాత కానీ వీళ్ళ పాపులేషన్ చాలా డామినేటెడ్ పొజిషన్కు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఆ దేశంలో షింటో ఫాలోయర్స్ 48%, బుద్ధిస్టులు 46% అండ్ క్రిస్టియన్ జనాభా 1.5%. ఇక మిగిలిన చిన్న వాళ్ళు
చిన్న చిన్న పర్సెంటేజ్లో ఉన్నారే కానీ ముఖ్యంగా షింటో ఫాలోయర్స్ అండ్ బుద్ధిస్ట్ జనాభా ఆ దేశంలో చాలా ఎక్కువగా ఉంది. నిజానికి ఈ బుద్ధిస్ట్ అండ్ షింటో ఫాలోయర్స్ ఇద్దరు కూడా సాంస్కృతికంగా చాలా దగ్గర సత్సంబంధాలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రెండు కూడా జపాన్లో ఇండిజినియస్ మతాలు కాబట్టి ఆ దేశానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నిజానికి ఎప్పుడైనా ఏ దేశానికైనా కూడా ఒక ఇండిజినియస్ మతం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మతం వల్ల ఆ దేశానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మన దేశంలో కూడా ఇటువంటి ఇండిజినియస్ మతాలు ఎక్కువగానే ఉన్నాయి. హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజం, జైనిజం ఇలాంటి మతాలు మన దేశంలో ఎన్నో పుట్టుకొచ్చాయి. ఈ మతాలతో మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ అబ్రహామిక్ మతాల వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. అవి ఎక్కువగా స్ప్రెడ్ కావాలి అనే భావజాలంతో పుట్టుకు వచ్చిన మతాలు కాబట్టి వాటి వల్ల ఇతర దేశాలకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా మన ఇండియా లాంటి దేశాలకు, జపాన్ లాంటి దేశాలకు ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జపాన్లో ఎక్కువగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాల నుంచి ఎక్కువగా వలస వస్తున్నట్లు ఆ దేశంలో గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఇదే గనుక మరింత ఎక్కువగా అయితే ఖచ్చితంగా ఇప్పుడు యూకే ఎటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటుందో అదే ఇబ్బందులను భవిష్యత్తులో జపాన్ కూడా ఎదుర్కొనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు యూకేలో మనం చూస్తూ ఉంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వ్యక్తులు గ్రూమింగ్ గ్యాంగ్స్గా మారి అక్కడ చిన్న పిల్లలను సైతం వదలకుండా భారీగా అత్యాచారాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాకుండా అక్కడ ఇస్లాం మతం అనేది డామినేటెడ్ పొజిషన్లోకి వచ్చేసింది. ఇప్పటికే రాజకీయంగా వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళంతా ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల నుంచి అక్కడ క్రైసిస్ను తట్టుకోలేక యూకేకు వలస వచ్చిన వాళ్ళు, ఈ విధంగా వలస వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా డామినేటెడ్ పొజిషన్లోకి వచ్చేసారు. అండ్ అక్కడ మేయర్లుగా లేదంటే లోకల్ లీడర్లుగా కూడా చలామణి అవుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ నుండి యూకేకు ఇప్పుడు ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా అక్కడి గవర్నమెంట్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్ పై స్పష్టమైన చర్యలు తీసుకోలేకుండా వెనకడుగు వేస్తోంది. అండ్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ను ఇప్పటికీ గుర్తించకపోవడానికి ప్రధాన కారణం వీళ్ళ ఓటు బ్యాంక్ అంత పదిలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితే భవిష్యత్తులో జపాన్లో కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతూ ఉన్నారు. నిజానికి అక్కడ ప్రజలు చాలా సివిక్ సెన్స్తో ఇతర దేశాల మతాలు అంటే ఇస్లాం మాత్రమే కాదు ఇతర దేశాల మతాలను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అంగీకరించే ప్రసక్తే లేదు అని తేల్చి చెబుతున్నా కూడా ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాల వల్ల అక్కడ చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ ఇమిగ్రేషన్ నుంచే అక్కడ ఇతర మతాలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ నుంచి అక్కడ ట్రంప్ ప్రభుత్వం ఎంతగా ఇబ్బందులు పడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ట్రంప్ కూడా వాళ్ళందరినీ తమ సొంత దేశాలకు తిప్పి పంపించి నిజమైన అమెరికన్లు మాత్రమే తమ దేశంలో ఉండాలి అని భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క దేశము తమ ఇండిజినియస్ మతాలను మాత్రమే తమ దేశంలో ఉంచుకుని ఇతర మతాలను వాళ్ళ సొంత దేశానికి పంపించాలి అని అన్ని దేశాలు భావిస్తూ ఉంటాయి. కానీ కొన్ని దేశాలు మాత్రం వీళ్ళ ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకుని వీళ్ళను మనం కాపాడుకోవాలి, వీళ్ళ ఓట్ల వల్ల మనం లాభపడతామని స్వార్థపూరిత దృక్పథంతో ఆలోచించడం వల్ల ఇప్పుడు యూకేలో చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. మన ఇండియాలో కూడా కొన్ని కోట్లాది మంది అక్రమ వలసదారులు చాలా ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఇక్కడ చాలా ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. వీళ్ళ నుంచి మాత్రమే మనకు ఇబ్బంది ఏర్పడుతుందే తప్ప నిజమైన ఇండియాలో ఉన్న ముస్లింల నుంచి మనకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడటం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇమ్మిగ్రెంట్స్ అనే సమస్యను జపాన్ ఇప్పటి నుంచే గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో యూకే లేదంటే ఇండియా ఇటువంటి దేశాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు జపాన్లోనూ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.